ప్రైజ్ ద లార్డ్. కొన్ని ప్రార్థన విన్నపాలనేవి మనకి వస్తున్నాయి కదండి ఈ ఛానల్కి. కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ 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 గురించి ప్రార్థించమని, వాళ్ళ సమస్యల గురించి ప్రార్థించమని కమెంట్స్ పెడుతున్నారు కదా. మరి ఒక్కసారి అందరం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీకు ప్రార్థన అవసరత ఉన్నా లేకపోయినా సరే ఒక్కసారి, ఎందుకంటే వాళ్ళ గురించి ప్రార్థించాల్సిన అవసరం మనకుందండి. ఆ బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దేవుని కృప మనకు మెండుగా ఉండాలంటే మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం ఒకటి, ఇంకొకటి పక్కన వాళ్ళ గురించి వాళ్ళ ఇబ్బందులు మన మీద వేసుకొని దేవుణ్ణి అడిగితే ఇంకా దేవుడు ఇంకా సంతోషిస్తాడండి. కాబట్టి మరి ప్రార్థన విన్నపాల గురించి మనం ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, మీ కృప మాకు తోడుగా లేకపోతే ప్రభువా ఈ మనసు మాకు రాదయ్యా, మాకు రాదు తండ్రి. మరి మేము క్షేమంగా ఉన్నాము, మేము సంతోషంగా ఉన్నాము, మాకు ఏ లోటు లేదు కదా, మేము హాయిగా ఉన్నాము చాలు, ఇక పక్క వాళ్ళ గురించి మాకెందుకు అనే మనసు మీరు మాకివ్వలేదు తండ్రి. వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు శ్రమల్లో ఉంటే, వాళ్ళు ప్రమాదాల్లో ఉంటే, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మేము క్షేమంగా సంతోషంగా ఉండాలనే మనసు మీరు మాకు ఇవ్వలేదయ్యా. మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే మీరింత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారమ్మా అని మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఎవరెవరైతే ప్రభా వారి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు మాకు చెప్తున్నారు, ఇబ్బందులు ఎవరెవరికైతే ప్రభా మరి కూతురి మారు మనసు కోసం నా తండ్రి ఎవరైతే ప్రభా కోరుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు మారు మనసు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు, ఆ కూతురి మనసు మార్చండి. మేం చెప్తే వినదయ్యా, ఆమె తల్లిదండ్రులు చెప్పినా ఆమె వినదయ్యా, కానీ మీరు చెప్తేనే వినిద్ది తండ్రి, మీరు మాట్లాడితేనే వినిద్ది. ఆమె లోకంలో బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదేమో, అది వాళ్ళ ద్వారా మీరు కోరుకుంటున్నారేమో తండ్రి. మరి వారి కోరిక తీర్చండి ప్రభువా. మరి ఆ బిడ్డ లోకంలో పడిపోకుండా, లోకాన్ని ఫాలో అవ్వకుండా తండ్రి మీ వైపు తిరిగి మీకు లోబడి మీలో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మేం చెప్తే వినదయ్యా, మీరు చెప్తేనే వినిది తండ్రి. మీరు తప్ప ఆమె స్నేహితులు చెప్పినా వినదు, ఆమె తల్లిదండ్రులు చెప్పినా వినదు, ఎవరు చెప్పినా వినదు, కానీ మీరు ఒక్క మాట చెప్తే తను వింటుంది తండ్రి. మరి ఎవరైతే కూతురి మారు మనసు కోసం తండ్రి భారంగా ప్రార్థిస్తున్నారు, ప్రార్థించమని ప్రార్థన విన్నపం పెట్టారు నా తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మేమేదో గొప్పవాళ్ళమని కాదు తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభువా. మా ప్రార్థనకి జవాబు ఇచ్చే శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి. బిడ్డ మనసు మార్చండి ప్రభువా. మరి లోకంలో పడకుండా మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించి ఒక్క మాట ఆ బిడ్డతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభువా మరి ఇంకా నా తండ్రి కొంతమంది సిస్టర్స్ ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు తండ్రి. నేనైతే ఏమి చేయలేను ప్రభువా, కానీ మీరు మాత్రమే చేయగలరు తండ్రి. మీకొచ్చిన ప్రార్థన విన్నపాలే గాని నా వద్దకు వచ్చినాయి కాదయ్యా. నేనైతే ఏం చేయలేను. వాళ్ళు పాపం నాకు పెడుతున్నారు కానీ నాయి కాదయ్యా. నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదయ్యా, మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు మీకు చెప్పడం వరకే నా పని, కానీ నేనైతే వారికి సొల్యూషన్ నేను చూపించలేను తండ్రి. మీ పాదాల దగ్గరికి ఈ సమస్య వచ్చిందని చెప్పడం వరకే కానీ నా పని, అంతకన్నా నేనేమీ చేయలేనయ్యా. కానీ మీరు చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు తండ్రి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళేమన్నా తెలియక మీకు వ్యతిరేకంగా తప్పు చేస్తుంటే, మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే క్షమించండి తండ్రి. లేకపోతే అశాంతి మనశ్శాంతి లేకుండా ఎందుకుంటారయ్యా? మీకు వ్యతిరేకంగా ప్రవర్తించారేమో, ఏ విషయంలో ప్రవర్తించారో నాకైతే తెలియదు తండ్రి, మీకు మాత్రమే తెలుసయ్యా. మరి వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదాన్నో అని కాదు తండ్రి, నేను కూడా పాపినే ప్రభువా. మరి నెహెమ్యా గారు ఏ విధంగా అయితే వాళ్ళ సహోదరుల పాపం ఆయన మీద వేసుకొని ప్రార్థించారు, ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి. అయినా అడుగుచున్నాము తండ్రి. మరి ఎవరెవరి ఇంట్లో మనశ్శాంతి లేకుండా, ఆరోగ్యం బాగాకుండా ఒక సహోదరి తండ్రి తన భర్త ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడుగుతుంది. మరి బిడ్డ కావాలని, మగబిడ్డ కావాలని ఆమె కోరుకుంటుంది తండ్రి.
మరి ఆమె మీ విషయంలో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ప్రభా, కానీ మీకు తెలుసు. ఒకవేళ మీ మనసుకు నచ్చకుండా ఏమైనా ప్రవర్తించుంటే క్షమించండి. ఒక్క మాట ఆమెతో మాట్లాడండి. అమ్మా, నువ్వు ఈ పద్ధతి మార్చుకో తల్లి, నేను నీకు సహాయం చేస్తానని ఒక్క మాట ఆమెతో మాట్లాడండి తండ్రి. మరి తన భర్తకి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మరి భర్త అనారోగ్యంగా ఉంటే అది ఆ బాధ ఎంతగా ఉండిద్దో నాకు తెలుసు తండ్రి. ఇంట్లో మనిషి ఆరోగ్యంగా సంతోషంగా చలాకీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాము తండ్రి. అలాంటి భర్తే అనారోగ్యం పాలైతే ఆ భార్య ఎంత బాధపడిద్దో మాకు తెలుసు, మీకు తెలుసు ప్రభు. మరి ఆమె కోరుకున్న రీతిగా తండ్రి, మరి ఆమె భర్తకి ఇప్పుడే నా తండ్రి, ఇప్పుడే ఆమె స్వస్థపరచండి తండ్రి. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే ఆమె చేసిన తప్పు, ఆమె తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభు. నేనేదో భక్తి పర్రాలని కాదు తండ్రి, అయినా నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపం కాదయ్యా, మీ పాదాల దగ్గరకు వచ్చిన వినపాలే గాని నేనైతే ఏమీ చేయలేను తండ్రి. ఒక్కసారి ప్రభు మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద చూపించండి. తన భర్తకి ప్రభు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఆమె కోరుకున్న రీతిగా మగబిడ్డను ఆమెకి దయచేయండి ప్రభా. నేనైతే ఏమి చేయలేను తండ్రి, కానీ మీ కృప, మీ కాపుదల, మీ శక్తే నా తండ్రి. ఆమె కావలసిన బిడ్డని, ఎలాంటి బిడ్డ అయితే కోరుకుంటుందో అలాంటి బిడ్డని, కుమారుణ్ణి ఆ బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు తండ్రి. ఆయన అడుగుచున్నాను, మీరు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదయ్యా. మరి వాళ్ళ సమస్యలు చెప్తుంటే తండ్రి నా మనసు అయితే ఊరుకోవట్లేదు తండ్రి. ఆ మనసు మీరిచ్చిందే తండ్రి. వాళ్ళు అంత బాధల్లో ఉంటే నేను ఇంత క్షేమంగా సంతోషంగా ఉండలేని పరిస్థితి తండ్రి. ఆ మనసు ఇచ్చింది కూడా మీరే ప్రభు. ఇంకా ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన అవసరతల కొరకు మరి ఒక తల్లిని ప్రభు కుమారులు వెలివేశారని చెప్పారు తండ్రి. మరి ఎవరు నాకైతే తెలియదు, మీకు తెలుసు, మీకు మాత్రమే తెలుస్తుంది. తల్లిని ప్రేమించాలని మీరు చెప్తున్నారు, తల్లిదండ్రులు ప్రేమించాలని. మరి వాళ్ళు సాతాను శోధనకు లోనైపోయినా ప్రభా, మరి అలా ప్రవర్తిస్తున్నారేమో, వారి మనసు మార్చండి. వారు చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మీరు చెప్పిన మీ మాటలకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించాము, వాళ్ళు ప్రవర్తించారు ప్రభు. అందుకనే నా తండ్రి ఈ శోధన. మరి ఆమెకు ఆ సహోదరి కోరుకున్నట్టుగా తండ్రి వాళ్ళ అన్నల మనసు మార్చిన ప్రభు. తల్లిని జాగ్రత్తగా చూసుకొని తల్లిని ప్రేమించే మనసు వారికి ఇవ్వండి. మేమైతే ఏం చేయలేం, మేం చెప్తే వాళ్ళు వినరు ప్రభు. కానీ మీరు ఒక్క మాట చెప్తే, ఒక్క మాట వారితో చెప్తే నా తండ్రి వాళ్ళు వింటారు తండ్రి. తల్లిని ప్రేమించే మనసు వారికి ఇవ్వండి. ఆ శాపం అనేది వాళ్ళకి రాకుండా ప్రభు ఇప్పుడే నా తండ్రి, ఇప్పుడే నా మాట కాదు తండ్రి, నా మాట కాదు, నేను అడిగితే అది జరగాలనేది కాదు తండ్రి. మీ చిత్తమే, మీ దయ, మీ కృప నా తండ్రి మాకు తోడుగా ఉంచండి ప్రభు. తల్లిని ప్రేమించే మనసు వారికి ఇవ్వండి. ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి నా తండ్రి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీరు దయచేయండి. మీరిస్తేనే మాకు వచ్చింది, కానీ మా అంతటా మాకు రాదయ్యా. ఇంకా ఎవరెవరైతే ఏ అవసరతల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు నా తండ్రి మీకు తెలుసు ప్రభా. మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలే కానీ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. ఎంతో నమ్మకంతో ప్రార్థించమని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే నా తండ్రి మా ప్రార్థన ఆలకించి నా తండ్రి ఆ ప్రార్థనకి ప్రభా మరి మా సమస్యలకి మీరే పరిష్కారం మీరు మాత్రమే ఇవ్వగలరు తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడుతున్నారేమో, కాదమ్మా, నా మీద మీరు ఆధారపడండి అని మీరు చెప్తున్నారు. అయినా సరే మేమే నా తండ్రి వెర్రి వాళ్ళలాగా మా తెలివి మీద ఆధారపడుతున్నాం. క్షమించండి తండ్రి, మమ్మల్ని సరిచేసి ప్రభా ప్రతిదీ కూడా ప్రతి దానికి మీ మీద ఆధారపడేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళకి మీ నుండే సంబంధాలు రావాలి తండ్రి. మేం చూస్తే ప్రభా అది మంచిదో కాదో మాకు తెలియదు, కానీ మీరు ఏర్పాటు చేస్తేనే అది సరైనదిగా ప్రభా. మేము సంతోషంగా, బిడ్డలు సంతోషంగా ఉండాలంటే మీ నుండే రావాలి నా తండ్రి. మీ నుండి పొందుకునే అర్హత మాకు లేదు, అయినా మాకు మీరు తప్ప ఎవరు లేరయ్యా.
అలాగే ఎగ్జామ్స్ ప్రభా ఎవరైతే రాస్తున్నారో వారికి మీ తెలివి జ్ఞానం ఇవ్వండి. వాళ్ళ సొంత తెలివి మీద ఆధారపడనివ్వద్దు తండ్రి. మిమ్మల్ని ఎలా అడగాలో ఎలా పొందుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చూపు మా మీద ఉంటే చాలు తండ్రి. అలాగే ప్రభా మరి ఇంకా ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు నాకైతే తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభా. మరి ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నాయో ప్రభా నాకైతే జ్ఞాపకం లేదు, కానీ మీకు తెలుసు నా తండ్రి. ప్రతిదీ మీకు తెలుసు. వాళ్ళకున్న సమస్యలకి ఈ రోజే నా తండ్రి విడుదలిమ్మని అడుగుచు, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే ప్రభా మిమ్మల్ని ప్రభా వేడుకుంటున్నాం తండ్రి, బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థనకి మీరే సమాధానం పంపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.